వాయిస్ ఆఫ్ అనంతగిరి, మీ వాయిస్ మా వార్తలు. గౌరవ మన మాజీ ఎమ్మెల్యే ఆనంద్ సార్ గారితో 19 వార్డులో ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారం భాగంగా ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నప్పుడు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారంటీలను ఒక కార్డు పట్టుకొని తిరిగారు. ఏ ఇంటికి పోయినా అనుకుంటా ఇప్పుడు మేము ప్రచారం పోతే ఏ ఇంటికి పోయినా అనుకుంటా 6 గ్యారంటీలు కార్డు చూపించి ఈ 6 గ్యారంటీలో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏది ఒక్కటి కూడా అమలు చేయలేరు. మళ్ళీ వాళ్ళు కూడా ప్రచారంకి వస్తే ఈ కార్డు చూపించి వాళ్ళని నిలదీస్తాము. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు నీళ్లు మంచిగా వస్తుండే, ఈ కరెంటు మంచిగా వస్తుండే అని ప్రజలు కంకణం కట్టుకొని గట్టిగా కూర్చున్నారు. ఈ రాబోయే ఎలక్షన్లో, మున్సిపల్ ఎలక్షన్లో ఖచ్చితంగా భారీ మెజార్టీతోటి మేము మున్సిపల్ చైర్మన్ సీట్ని కైవసం చేసుకొని భారీ మెజార్టీతో కౌన్సిలర్లు అత్యధిక స్థానాల్లో గెలిచి మున్సిపల్ చైర్మన్ జెండా ఎగరేస్తామని కోరుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచార కార్యక్రమం సందర్భంగా 19th వార్డులో తిరగడం జరిగింది. ఏ ఇంటికి వెళ్ళినా కాంగ్రెస్ పైన దుమ్మెత్తిపోస్తున్నారు. 6 గ్యారెంటీలు అని చెప్పిండు, రైతు బంధు చెప్పిండు, రైతు బంధు ఇలాంటి వాళ్ళకు వస్తలేదు. కేసీఆర్ పళ్ళ 10,000 ఇస్తే నేను 15 ఇస్తున్నాడు, 15 12 ఒకటే పారేసిండు, 3 సార్లు ఎగ్గొట్టిండు. అదేవిధంగా ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్లకు 2,500 ఇస్తా అని చెప్పిండు. అది ఇలాంటి ఒక్కరు కూడా రాలేదు. పెన్షన్ విధంగా చూసుకుంటే ఓల్డేజ్ వాళ్ళకు 4,000 ఇస్తున్న పెన్షన్ 2,000 4,000 ఇస్తున్నాడు. అది వికలాంగులకైతే 4,000 నుంచి 6,000 చేస్తున్నాడు. అది ఇలాంటి చేయలేడు. వాళ్ళకు పిల్లలకైతే న్యూట్రిషన్ కిట్ ఇస్తాడు, అది చేయలేడు. మరి అదేవిధంగా అయితే మన కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కల్పిస్తున్నాడు ఆడపిల్లలకు. ఆ కళ్యాణ లక్ష్మి తురంగ బంగారం ఇక్కడ పోయింది కానీ ప్రతి ఒక్కరు అయితే తిడుతున్నారు. మేము అడిగినామా ఎందుకు ఇస్తున్నాడు అని చెప్పాడు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా కారు గుర్తు చేసి అందరూ బీఆర్ఎస్ పార్టీని గెలుపుతామని వాగ్దానం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అలాగే ఈ వికారాబాద్ మున్సిపాలిటీ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు బీఆర్ఎస్ ఇంటింటికి బీఆర్ఎస్ అనే కార్యక్రమంలో భాగంగా మరి నిన్నటి నుంచి మేము ప్రారంభించడం జరిగింది. ఈరోజు 19వ వార్డు రామాయపురం లోపల ప్రతి ఇంటికి బీఆర్ఎస్ పార్టీ యొక్క చేసిన కార్యక్రమాలను తీసుకొని వెళ్ళి మరి వారిని అడుగుతుంటే చెప్తున్నారు, ఇప్పటి వరకు 2 సంవత్సరాల పైన కాంగ్రెస్ గెలిచినప్పటికీ అప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే సంక్షేమ ఫలాలు అందినాయో అవి మాత్రమే ఇప్పుడు మాకు వస్తున్నాయి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్ టైంలో చెప్పిండో కేసీఆర్ ₹1,00,000 కళ్యాణ లక్ష్యం ఇస్తే నేను తులం బంగారం ఎక్కిస్తానని చెప్పిండు. పెన్షన్ 2,000 ఉన్నది 4,000 చేస్తాడు, లేకపోతే హ్యాండ్ క్యాప్లకు 4,000 ఉన్నది 6,000 చేస్తాను. అంటే ఈ విధంగా కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తాను, నేను నన్ను గెలిపించండి, ముఖ్యమంత్రిని చేయండి అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురండి అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు తను ఏదైతే ఇచ్చిండో హామీలు ఒక్క హామీని కూడా అమలు చేయక ప్రజలకు ఎన్ని సమస్యలు వచ్చినా డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, కరెంటు కావచ్చు, నీళ్లు కావచ్చు, కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు 1 నిమిషం పోతే అది ఒక పెద్ద ఇష్యూ లాగా కనిపిస్తుండే. కానీ ఈరోజు ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. నీళ్లు కూడా మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికి నల్ల ఇచ్చి ప్రతి ఒక్క ఇంటికి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళిండు కేసీఆర్ గారు ప్రభుత్వం. మరి అప్పుడున్న మా మాజీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మెతుకు ఆనంద్ గారు కూడా ప్రతిరోజు ప్రతినిత్యం ప్రజల్లోనే తిరుగుతుండే. ఈరోజు కార్యక్రమం కూడా మా బీఆర్ఎస్ పార్టీ మెతుకు ఆనంద్ గారి ఆధ్వర్యం లోపలనే ఇంటింటికి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ప్రజల స్పందన చూస్తుంటే రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టి వికారాబాద్ మున్సిపాలిటీ లోపల బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసే విధంగా వాళ్ళ యొక్క స్పందన ఉంది. కాబట్టి ముఖ్యంగా వికారాబాద్ ప్రజలందరూ కూడా గమనించాలి. అప్పుడున్న ఎమ్మెల్యే మెతుకానంద్ గారు కావచ్చు, అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, మనకు ఎటువంటి సంక్షేమ ఫలాలు అందించారు, వాటితో పాటు మన వార్డు అభివృద్ధికి కానీ మున్సిపాలిటీ అభివృద్ధికి కానీ ఏం కార్యక్రమాలు చేపట్టిండ్రు అనేది గుర్తుంచుకొని రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి అయితే బలపరుస్తుందో, ఎవరికైతే కారు గుర్తుంటుందో వాళ్ళను భారీ మెజార్టీతో గెలిపిస్తే మున్సిపాలిటీ అభివృద్ధికి మనందరం కూడా కృషి చేసిన వాళ్ళం అవుతామని కోరుకుంటూ ప్రజలందరికీ ధన్యవాదాలు. మీడియా మిత్రులకు నమస్కారం. రామాయగూడ 19వ వార్డు కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాం. మరి వీళ్ళందరినీ కూడా ఈరోజు మా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో
ఇంటింటికి అందరినీ కలిసి మేమందరం కూడా వార్డులోని సమస్యలు మరి అన్నీ తెలుసుకున్నాం. గతంలో ఉన్న కేసీఆర్ పాలనకు మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు మరి ప్రజలు చెప్పినటువంటి యొక్క వివరాలను బట్టి చూస్తే నక్కకు నరలోకానికి ఉన్నటువంటి చాలా భేదం అనిపిస్తున్నది. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో మహిళలు కూడా చెప్పారు వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క వాగ్దానాలు ఏవైతున్నాయో ఆ వాగ్దానాలలో ముఖ్యమైనవి ఏంటంటే స్కూటర్ కానీ, కళ్యాణ లక్ష్మి బంగారం కానీ, తులం బంగారం కానీ, లేదా 2500 ఇచ్చేటటువంటి మహిళలకు ఇచ్చే డబ్బులు కానీ, లేదా కేసీఆర్ కిట్ కానీ, ఇంకా చాలా చాలా విషయాలు అందరూ కూడా చెప్పింది. అయితే కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా తనదైనటువంటి శైలిలో ప్రతి ఒక్క ఇంటికి, పిల్లలకు, పెద్దలకు, తర్వాత వ్యవసాయదారులకు అందరికీ కూడా మేలయ్యేటట్టు విధంగా ఇన్సూరెన్స్ కావచ్చు, లేకపోతే ఈ కళ్యాణ లక్ష్మి కావచ్చు, మిషన్ భగీరథ నీళ్లు కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ఒక్క పథకము ఒక్కరికైనా కాకుండా ప్రతి ఒక్క వర్గాలకు అందాలని చెప్పేసి ఆయన ఇచ్చారు. కానీ ఈ 2 సంవత్సరాల కాలం లోపల ఏదైతే రేవంత్ రెడ్డి పాలన లోపల ఈ పథకాలన్నీ కూడా నీరుగార్చడం జరిగింది. ప్రజలంతా కూడా అసంతృప్తితో ఉన్నారు. మరి కేసీఆర్